మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజశ్యామల షోడశ నామాలను ఏ విధంగా పఠించాలో, అలాగే ఈ నామాలను నిత్యం పఠించడం వలన కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాము ఫ్రెండ్స్. శ్యామల నవరాత్రులలో ఉన్నాము ఇప్పుడు కనుక ఈ 9 రోజులు శ్యామల అమ్మ ఈ 16 నామాలు చదివినా విన్నా అమ్మ అనుగ్రహం మన మీద తప్పక ఉంటుందండి. అమ్మవారి ఈ 16 నామాలు ఎంతో విశిష్టమైనవి. ఎందుకంటే స్వయంగా హయగ్రీవ స్వామి వారే బ్రహ్మాండ పురాణం అగస్త్య మహామునికి మరియు లోపాముద్రాదేవికి చెప్పారట. వీడియో మొత్తం విన్నాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్మాత అయిన ఆ లలితాదేవి ఇచ్ఛాశక్తిగా ప్రకాశిస్తుంటే ఆ తల్లి జ్ఞానశక్తి స్వరూపిణి శ్యామల అమ్మవారు. శ్యామలాదేవి కరుణా కటాక్షముల చేత గొర్రెల కాపరి కూడా మహాకవి కాళిదాసుగా ప్రసిద్ధి చెందారు. మేధాశక్తి జ్ఞానశక్తి కావాలంటే శ్యామలాదేవి ఉపాసన చేయాల్సిందే. శ్యామలాదేవి వైభవం లలితా సహస్రనామాలలో అనేక చోట్ల ప్రస్తావించబడిందండి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అనేటువంటి ఈ నామాలలో శ్యామలాదేవికి సంబంధించిన నామాలున్నాయి. శ్యామలాదేవి చక్రము గేయ చక్రం అని చెప్పబడింది. గేయము అంటే నాదము. ఆ నాదమే స్వయంగా పదముగా. ఈ పదములలో అక్షరాలు ఉన్నప్పుడే అది సాహిత్యంగా మారుతుంది. పదాలే స్వరాలుగా వ్యక్తమైనప్పుడు అది సంగీతంగా మారుతుంది. సంగీత సాహిత్యాలు విద్యారూపములు. విద్యాదేవియే ఆ శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి పాదాలను పట్టుకుంటే సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం కలుగుతుందండి. అన్ని కళలు అక్షరాలతోనే ఉంటాయి. ఈ అక్షర స్వరాలే మనకు జ్ఞాన ప్రసాదాలు. సర్వశాస్త్రములు అక్షర స్వరూపాలే. నాదశాస్త్రము సంగీతమవుతుంది. అందుకే ఆ తల్లి మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఆ తల్లి 2 చేతులతో వీణను పట్టుకొని మరొక 2 చేతులలో చిలుకలు ముంజేతికి వాలి ఉంటాయి. చిలుకలు పలుకులకు సంకేతం అండి. అందుకే మనం చిలుక పలుకులు అంటాం కదండి. చిలుకలు కూడా విద్యకు సంకేతం. అమ్మవారి చేతిలో చిలుక నేర్పరితనం గల విద్యకు సంకేతమని చెప్తారు. చిలుక అంటే పలుకు గుర్తొస్తుంది. అందుకే చిలుక పలుకులు అంటామండి. మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం మాహేంద్ర నీల ద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. మాతంగ మహాముని తపస్సు ఫలంగా ఆయనకు కుమార్తెగా జన్మించింది మాతంగి అమ్మవారు. ఆమెనే లఘుశ్యామగా మాతంగ కన్యగా పిలుస్తాము. మాతంగ మహామునికి కూతురిగా జన్మించడం వల్ల మాతంగ కన్య అన్నాము. ఈ తల్లి దివ్యమైన నామాలు 16 ఉన్నాయండి. అమ్మ ఈ 16 నామాలు చదవడం వల్ల త్రిలోకాల్లో విజయం సాధిస్తాము. శ్యామలాదేవి అమ్మవారి షోడశ నామావళి 16 నామాలు చదువుకుందామండి. ఓం సంగీత యోగిన్యై నమః. ఓం శ్యామాయై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం మంత్రనాయికాయై నమః. ఓం మంత్రిణ్యై నమః. ఓం సచివేశ్యై నమః. ఓం ప్రధానేశ్యై నమః. ఓం సుఖప్రియాయై నమః. ఓం వీణావత్యై నమః. ఓం వైనిక్యై నమః. ఓం ముద్రిణ్యై నమః. ఓం ప్రియకప్రియాయై నమః. ఓం నీపప్రియాయై నమః. ఓం కదంబేశ్యై నమః. ఓం కదంబవనవాసిన్యై నమః. ఓం సదామదాయై నమః. పిల్లలు చదువులో రాణించాలన్నా, ఉద్యోగంలో ఉన్నత పదవులు అధిరోహించాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి జరగాలన్నా ఈ రాజశ్యామల అమ్మవారి 16 నామాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ అమ్మవారి 16 నామాలు షోడశ నామాలు వినినంతనే ధన్యులమవుతాము. అందుకే ఈ 9 రోజులు నవరాత్రుల అంతా అమ్మవారి నామాలు వింటూ పఠిస్తూ అమ్మ కృపకు పాత్రలమవుదాము. అంతేకాక ప్రతిరోజు పఠిస్తే ఇంకా ఎంతో పుణ్యమండి. అధికం పూజ అధికస్య ఫలం అన్నట్లు నిత్యం పఠిద్దాము. అమ్మ కృపకు పాత్రలమవుదాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.